హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ప్రధానమంత్రి ఉచిత గృహ నిర్మాణ పథకం, కుటుంబానికి ఇద్దరు సభ్యులు అర్హులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఉచిత గృహ నిర్మాణ పథకం గురించి తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత గృహ నిర్మాణ పథకం అందజేస్తుంది. పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి అనేది ప్రజల్లో తరచుగా అడిగే ప్రశ్న. దీనికి సమాధానం ఈ పోస్ట్లో కనుగొన్నాము. నేటికి దేశంలో చాలామంది మురికివాడల్లో నివసిస్తున్నారు. అలాంటి వారికి శాశ్వత గృహాలు పొందటానికి భారత ప్రభుత్వం సహాయం చేస్తుంది. అందుకే ప్రభుత్వం 2017లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు పొందటానికి ఆదాయం ఆధారంగా ప్రజలను 3 గ్రూపులుగా విభజించారు. ఈ కేటగిరీల క్రింద ప్రజలు సబ్సిడీ రుణాన్ని పొందవచ్చు. ఆర్థికంగా బలహీనమైన విభాగం, తక్కువ ఆదాయ వ్యక్తులు, మధ్యస్థ ఆదాయాన్ని సంపాదించేవారు. ఇందులో ఎంఐజీ కేటగిరీ 6 నుంచి వార్షిక ఆదాయం 12 లక్షల వరకు ఉండాలి. ఈ వర్గం 9 లక్షల వరకు సబ్సిడీ రుణ మొత్తానికి అర్హులు. ఎంఐజీ కేటగిరీ వార్షిక ఆదాయం 12 నుంచి 18 లక్షలు. ఈ వర్గానికి రాయితీ కోసం అనుమతించబడిన క్రెడిట్ పరిమితి 12 లక్షలు. ఎల్ఐజీ వర్గం యొక్క వార్షిక ఆదాయం 3 నుండి 6 లక్షల మధ్య ఉండాలి. వీరికి మంజూరైన రుణం మొత్తం 6 లక్షలు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉండాలి. వారికి సబ్సిడీ రుణం మొత్తం 6 లక్షలు. ఈ రుణాలు నిర్దిష్ట రేట్లలో సబ్సిడీ పొందుతాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే పథకం యొక్క ప్రయోజనాన్ని పొందగలరు. ఉదాహరణకు తండ్రి మరియు కొడుకులు ఒకే ఇంటిలో కలిసి జీవిస్తే ఒక తండ్రి లేదా కొడుకు మాత్రమే పథకం యొక్క ప్రయోజనాలను పొందగలరు. ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఉండి ఇద్దరికీ వేరువేరుగా రేషన్ కార్డులు ఉన్నట్లయితే వారిద్దరూ ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.